ఇప్పుడు దేశంలో ధనిక సీఎం ఎవరు అనుకుంటున్నారు మేడం? నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ధనిక సీఎం 900 కోట్లు చూపించి ఇప్పుడు 1500 కోట్లు వేసుకున్నారు. ఎందుకంటే ఇది అందరూ జనాలు చూస్తున్నారు. అయితే సూపర్ 6 పథకాలు చెప్పి మోసపూరితమైన హామీ చెప్పి నీటిలో బుడగను సృష్టించారు చంద్రబాబు నాయుడు గారు. సంపద సృష్టిస్తా అని అంటున్నారు చంద్రబాబు నాయుడు. నిజంగానే సంపద సృష్టించారా ప్రజలకి? సృష్టించారు, చాలా బాగా సృష్టించారు. అది ఎలా అంటే చెప్తున్నాను కదా, ధనిక సీఎం అయినందుకు అదే సంపద సృష్టించుకోవడం. తనకు తానుగా సంపద సృష్టించుకున్నాడు, జనాలకు మాత్రం అలాగే వదిలేశాడు, గాలికి వదిలేశాడు. జగన్ గారు జనవరి 3వ వారం బయటికి రాబోతున్నారు కదా మేడం, వస్తే ప్రజలు ఎలా ఉండబోతుంది ఆదరణ? ప్రతి ఒక్క కుటుంబం నుంచి ప్రతి ఒక్కరు కూడా జగన్ వెంటే మేము, జనమే జగను, జగనే జనం అన్నట్టుగా ఉన్నారు. ఎందుకంటే జగనన్న ఒక దేవుళ్ళ కొలుచుకున్నారు. ఆయన కోరుకున్నది ఏమీ డబ్బు కాదు, ఇంకోటి కాదు. నా ఇంట్లో ఒక దేవుళ్ళలాగా ఒక ఫోటో పెట్టుకోవాలని కోరుకున్నాడు. ఈయనకిలాగా సంపద సృష్టించి నా వెనక వేసుకుంటాను, నా ఆస్తులు ఎగస్ట్రా పెంచుకుంటాను అని చెప్పడం కాదు. జగనన్న అయితే జనాల కోసం జగనన్న, ఆయన ఒక దేవుడు అంతే. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు దేవుడిగా ఎలాగైతే కొలుచుకున్నారో ప్రతి ఇంట ఓదార్పు యాత్రకు వచ్చినప్పుడు, అలాగే జగనన్న కూడా గుండెల్లో ఉండిపోవాలి, జనాల మధ్య గుండెల్లో ఉండిపోవాలని. అలాగే ఇప్పుడు కూడా జగనన్న గుండెల్లో ఉండిపోతారు ప్రతి ఒక్కరికి కూడాను. ఇది సూపర్ 6 పథకాలు మోసపూరితమైన హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని తరిమి కొట్టే రోజు అతి తొందరలోనే ఉంది. నెక్స్ట్ వచ్చే జగనన్నకి నీరాజనం కంపల్సరిగా పడతారు, ఒక దేవుళ్ళలాగే కొలుచుకుంటారు. జనమే జనమే బలం అన్నట్టుగా నినాదంతో మన జగనన్న ముందుకు వెళ్తూ ఉంటారు.